హిందువుల అందరికీ అత్యంత పవిత్రమైన పండుగ మహాశివరాత్రి. ఈ రోజున అందరూ ఉపవాస దీక్షతో పాటు రుద్రాభిషేకాలు మరియు జాగరణ చేస్తూ ఉంటారు. ఈ మహాశివరాత్రికి ఇంత కఠినంగా ఉపవాస దీక్ష జాగారం చేయడం వలన ఏమి ఉపయోగం ఉంటుంది అనుకునే వారికి సమాధానంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక కథ రూపంలో పార్వతీదేవికి చెప్పారండి. ఎంతో అదృష్టం ఉంటేనే మహాశివరాత్రి నాడు ఈ కథను వినగలుగుతాము. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సింహాసనంపై కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడిగిందండి. మానవుల అందరికీ అన్ని వ్రతములలోనూ ఉత్తమమగు వ్రతము, భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలియజేయమని అడిగరండి. అప్పుడు శివుడు మహాశివరాత్రి వ్రతం అనేది ఒకటి ఉందని దాని విశిష్టతను పార్వతీదేవికి తెలియజేస్తారండి. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని తెలిసి కాని తెలియకగాని ఒక్కమారు ఈ వ్రతం చేసినను యమలోకం ప్రాప్తి నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని శివుడు చెప్పారండి. అప్పుడు పార్వతీదేవి ఈ కథను వివరించమని శివుని కోరగా పరమేశ్వరుడు ఈ కథను వివరిస్తూ ఇలా చెప్పారు. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున వేట వృత్తిని చేస్తూ జీవించే వ్యాధుడొకడు ఉండేవాడు. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్లి సాయంత్రం ఏదేని మృగమును చంపి ఇంటికి తీసుకెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకరోజు ఉదయమున బయలుదేరి వెళ్లిన వ్యాధుడు అడవి అంతా తిరిగినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. చీకటి పడుతుండడంతో ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లడానికి మనస్కరించకపోయిన బాధతో ఇంటికి బయలుదేరాడు. అతను వెళుతూ ఉంటే దారిలో అతనికొక చెరువు కనిపించిందండి. ఏవైనా జంతువులు నీరు త్రాగుట కోసం తప్పకుండా వస్తాయని, ఇక్కడ వేచి ఉంటే వాటిని చంపవచ్చు అని అనుకున్నాడు. దగ్గరనున్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడండి. చెరువు దగ్గరికి వచ్చే జంతువులను చూడడానికి వీలుగా అడ్డముగానున్న ఆకులను కాయలను విరిచి క్రిందికి వేస్తూ ఉన్నాడు. అతనికి బాగా చలి వేయడంతో వణుకుతూ శివ 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 అనుకుంటూ జపం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చిందండి. అది చూసిన వేటగాడు బాణం ఎక్కుపెట్టగా అది చూసిన జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేటగాడిని ప్రాధేయపడింది. నేను ఇప్పుడు గర్భిణిని, అందువలన నన్ను వదిలివేయి అని అడిగింది. ఇప్పటికీ నువ్వు కరుణించకపోతే మరొక మృగము ఏదైనా వస్తే దానిని వేటాడి తీసుకు వెళ్ళమని, లేనిచో నేను నా వాళ్ల దగ్గరికి వెళ్లి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తానని వేటగాడుతో చెప్పిందండి. మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఆ జింకను అలాగే వెళ్ళిరా అని చెప్పి వదిలివేశాడు. అలా రెండో జాము కూడా గడిచిపోయింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా రావడం చూసిన వేటగాడు దాన్ని కూడా సంహరించాలని భావించి బాణాన్ని ఎక్కుపెట్టడు. అది చూసిన ఆడజింక తాను చాలా బక్కగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరుతుందా అని చెప్పి తనను విడిచిపెట్టమని కోరింది. అలాగే ఈ జింక వేటగాడితో నీకు ఏ మృగము దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకొంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దీనిని కూడా వెళ్ళిరా అని చెప్పాడు. ఇంకో మృగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో మూడవ జాము కూడా అయింది. వ్యాధుడు జంతువులు కోసం వేచి చూస్తూ ఉన్నాడు. అంతలో అక్కడికి మరొక మగ జింక మరియు దాని పిల్ల జింక అటుగా రావడం గమనించాడు. అది చూసిన వేటగాడు దానిని చంపడానికి బాణాన్ని ఎక్కుపెట్టాడు. వేటగాడు బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మగ జింక కూడా మానవుడు వలె మాట్లాడుతూ నన్ను చంపవద్దని ప్రాధేయపడుతూ రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని వేటగాడిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడా మగజింక ముందుగా వచ్చిన రెండు జింకలు నా ప్రియురాలులు అని చెప్పాడు. తన పిల్లను ఇంటి వద్ద విడిచిసి ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తాను అని అప్పుడు తనను చంపమని చెప్పి వెళ్ళిపోయింది. ఏమి జరుగుతుందో తెలియని వేటగాడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. కొంతసేపటికి ఆ జింకలు అన్ని వచ్చి నన్ను చంపమంటే నన్ను చంపమని పోటీ పడుతూ మిగతా జింకలను వదిలేయమని వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అప్పటికే వ్యాధుడు ఈ సంఘటనలని చూచి ఆశ్చర్యకితుడై ఉన్నాడు. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనస్సు ఒప్పుకోలేదు. తన హింసావృత్తిపైన జుగుప్స కలిగింది. అప్పుడు వేటగాడు ఆ జింకలతో, ఓ మృగములారా, మీ నివాసములకు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము అని తెలుసుకున్నాను. నా కుటుంబము కొరకు ఈ రోజు నుంచి ఈ పాపము చేయను అని చెప్పాడు. ఈ వేటగాడులో ఈ మార్పు ఎలా వచ్చిందంటే, వేటగాడు ఆ రాత్రంతా కూర్చున్నది ఒక మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివ నామస్మరణం చేయడం,
తన చూపునకు అడ్డువచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేస్తూ ఉంటుంటే, ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. వేటగాడు తెలియక చేసిన మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది అండి. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడిచిపెట్టాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వరుడి అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో ఈ లోకంలో నిలిచిపోయాడు. ఈ కథ వినిపించిన తరువాత పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు: ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకనున్న 3వది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము. మహాశివరాత్రి నాడు ఉపవాస దీక్షతో పాటు జాగారం ఉండి ఈ కథను విన్నను సంపూర్ణ ఈశ్వర కటాక్షమును పొందుతురు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ విన్నవారు ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎంతో ఓపికతో ఈ కథను పూర్తిగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓం నమో నమఃశివాయ. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय